మోషన్‌లో బ్లడ్ వస్తుంటే అది పైల్స్ అనుకుంటున్నారా? అది కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద ప్రేగు క్యాన్సర్ కూడా కావచ్చు. సో, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మీలో ఎప్పుడైనా కానీ మలంలో రక్తం పడటం కానీ, లేకపోతే తరచుగా అంటే రిపీటెడ్‌గా మలంలో రక్తం పడటం కానీ, లేకపోతే మీకు తెలియకుండానే బరువు తగ్గిపోవడం, వీక్‌నెస్ ఉండటం, అదే విధంగా మలం అనేది అంటే మోషన్ అనేది ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వడం. అంటే కొన్ని రోజులు మలబద్ధకం రావడం, కొన్ని రోజులు విరేచనాలు రావడం. ఈ లక్షణాలన్నీ ఉన్నట్లయితే మీరు వెంటనే స్క్రీనింగ్ అనేది చేయించుకోండి. ఇదే విధంగా ఈ లక్షణాలు లేకపోయినా కానీ ఎప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవాలనేది అది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా 45 సంవత్సరాల పైబడిన వారు, ఇంట్లో ఎవరికైనా కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద ప్రేగు క్యాన్సర్ ఉన్నవారు, లేకపోతే మీకు ఏదైనా పాలిప్స్ ఎక్కడైనా పెద్ద ప్రేగులో కానీ ఎక్కడైనా పాలిప్స్ అనే హిస్టరీ ఉండేవాళ్ళు, వీటితో పాటు క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ అనే డిసీజ్ ఉన్నవాళ్ళు, వీటితో పాటు ఏదైనా జెనెటిక్ సిండ్రోమ్స్ ఫ్యామిలీలో రన్ అవుతుంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా 45 ఇయర్స్ తర్వాత స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. స్క్రీనింగ్ అనేది ఇలా చేయించుకోవాలి. ముఖ్యంగా కొలనోస్కోపీ ద్వారా స్క్రీనింగ్ అనేది చేస్తారు. మీకు మరింత సమాచారం కావాలంటే మీ దగ్గరలో ఉన్న సర్జికల్ ఆంకాలజిస్ట్‌ని కానీ, లేకపోతే జనరల్ సర్జన్‌ని కానీ వెళ్లి కలవండి. మీకు మరింత సమాచారం కావాలంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.